హిందువుల యొక్క నమ్మకాన్ని ఎంతో మంది వమ్ము చేసుకుంటున్నారు. ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడేమొచ్చేసి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు బాబాల రూపంలో. తర్వాత ఏమొచ్చేసి చివరికి ఇప్పుడు షేకులకు కూడా మన హిందూ అమ్మాయిలు అమ్మేయడానికి ఈ బాబా ముండా కొడుకులే తయారయ్యారంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దేవుడి దగ్గర అంటే గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి. మనం బడికి వెళ్ళాలి, జ్ఞానం వస్తుంది. గుడికి వెళ్ళాలి, భక్తి వస్తుంది. బాబాల దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? చాగంటి గారు, మనకి గరికపాటి గారు ప్రవచనాలు వినండి చాలు. ఈ బాబాల పేరుతో మనం విపరీతంగా దోపిడీకి గురైపోతున్నాం. ఇప్పుడు స్వామి చైతన్యానంద్ అంట ఢిల్లీలో, వీడు ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ కి ఏమొచ్చేసి సభ్యుడిగా ఉన్నాడు. ఇన్స్టిట్యూట్ అంటే ఒక పెద్ద కాలేజ్, యూనివర్సిటీ. ఆ సభ్యుడిగా ఉండడం వల్ల దాన్ని ఆసరాగా చేసుకుని ఎంతో మంది అమ్మాయిలతో చాటింగ్ చేశాడు, అశ్లీల చాటింగ్. నా స్వీటెస్ట్ బేబీ డాల్, ఈ రాత్రి నాతో గడుపుతావా, నాతో ఉంటావా, నీకు అన్ని స్వర్గాలు చూపిస్తాను అన్న విధంగా మెసేజ్లు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఆ చాటింగ్లు కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అయితే బయట పెట్టారు. అంతేకాకుండా తనని వ్యతిరేకించినటువంటి ఒక అమ్మాయిని దుబాయ్ షేక్ అమ్మేయడానికి కూడా సిద్ధపడ్డాడని ఇప్పుడు పోలీసులు అయితే బయట పెట్టారు దీని గురించి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన హిందూ స్త్రీలు ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు అనేక రకాలుగా అటు చాలా మంది లవ్ జిహాదీ, మరొక విధంగా ఇటువైపు మత మార్పిడ్లు, ఇన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నట్టు. అంటే ఓకే, కనిపించే శత్రువులు వాళ్ళు. ఇలాంటి వెధవులు కనిపించని శత్రువులు. ఈ వెధవులు ఏం చేయాలి? మనం గుడ్డిగా నమ్మకూడదు, గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. దయచేసి బాబాల పేరుతో మీరు డబ్బులు వేయకండి, ఇవ్వకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు కావాలంటే యూట్యూబ్ లో చాగంటి గారి లేదంటే గరికపాటి గారి ప్రవచనాలు వినండి. లేదనుకుంటే గుడికి వెళ్ళండి. మన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి కదా, వెళ్ళి ఒక గంట సేపు గడపండి. ఈ బాబాలు కేవలం డబ్బుల కోసమే అది ఇది చెబుతుంటారు కానీ వాళ్ళ దగ్గర ఏ భగవంతుడు ఉండడు. వాస్తవానికి అక్కడ భగవంతుడే ఉండడు. ఇవన్నీ పెద్ద ట్రాష్. మనం ఇప్పటికైనా ఇలాంటి వారిని త్యజించకపోతే మన హిందూ సమాజమే నాశనం అయిపోతుంది. దుబాయ్ షేకులు కమ్మేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఎంత వెధవలో ఆలోచించండి. వీడు బయటపడ్డాడు, ఇంకొంతమంది బయటపడరు, అంతే.